Good morning to all. So last class లో మనం sin 2a sin 2b sin 2c అంటే 2a మోడల్ a మోడల్ చూసాం. ఇప్పుడు ఏంటంటే స్క్వేర్ లో a మోడల్ అండి. వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒకసారి. సో ఏమన్నాడు, if a comma b comma c are angles in a triangle అన్నాడు. Since a comma b comma c are angles in a triangle. So angles in a triangle అయితే కండిషన్ మనకు తెలుస్తుంది, a plus b plus c is equals to 180, a plus b is equals to 180 minus c, c is equals to 180 minus of a plus b. సో ఇది మనకు తెలిసిందండి. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ బిట్లో ఏం చేస్తారు, sin square a plus sin square b మైనస్ sin square c అని ఇచ్చాడండి. sin square a plus sin square b మైనస్ sin square c అని ఇచ్చాడు. సో ఆల్రెడీ మనకి sin square a అంటే ఫార్ములా తెలుసండి. ఏంటి, sin square a అంటే 1 మైనస్ cos 2a by 2, అలాగే cos square a అంటే 1 plus cos 2a by 2. కాబట్టి sin square a ప్లస్ ఏం రాయొచ్చు, 1 మైనస్ cos 2a by 2 ప్లస్ sin square b అంటే 1 minus cos 2b by 2 minus sin square c అంటే 1 minus cos 2c by 2 అంటే. సో స్ప్లిట్ చేస్తే 1 by 2 minus cos 2a by 2 ప్లస్ ఈ 2ని కూడా సెపరేట్ చేయండి, 1 by 2 minus cos 2b by 2 మైనస్ ఇక్కడ స్ప్లిట్ చేస్తే 1 by 2, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos 2c by 2. సో ఇక్కడ ఈ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలింది, 1 by 2 మైనస్ cos 2a by 2 మైనస్ cos 2b by 2 ప్లస్ cos 2c by 2. సో by 2 అనేది కామన్ గా ఉంది, అలాగే స్టార్టింగ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 by 2 కామన్ తీయండి. మైనస్ 1 by 2 కామన్ తీస్తే ఇక్కడ cos 2a మైనస్ ఈ మైనస్ కూడా కామన్ తీసాను కాబట్టి ప్లస్ cos 2b ప్లస్ 1 మైనస్ కామన్ తీస్తే మైనస్ cos 2c. సో 1 by 2 ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ cos 2a by 2 మైనస్ cos 2b by 2 ప్లస్ cos 2c by 2 ఉంది. వీటిలోంచి మైనస్ హాఫ్ కామన్ తీసారు, తీస్తే cos 2a, ఈ మైనస్ కూడా కామన్ వెళ్ళిపోతే ప్లస్ cos 2b, ప్లస్ లోంచి మైనస్ పోతే మైనస్ cos 2c. సో దీని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ cos 2a ప్లస్ cos 2b మైనస్ cos 2c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఆల్రెడీ మనం సాల్వ్ చేసాము, ఒకసారి చూడండి. ఫ్రమ్ 2 cos 2a ప్లస్ cos 2b మైనస్ cos 2c, దీన్ని సాల్వ్ చేయండి. ఎలా చేసాము, cos 2a ప్లస్ cos 2b ని cos c ప్లస్ cos d అనుకున్నాం. సో cos c ప్లస్ cos d ఫార్ములా 2 cos c plus d by 2 into cos c minus d by 2 minus cos 2c, 2 into cos of 2a plus 2b, 2a plus 2b by 2, దీంట్లోంచి 2 into కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ a plus d into cos of a minus b, అక్కడ కూడా 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. సో a minus b minus cos 2c, 2 into cos of a plus b ని 180 minus c కింద రాయించండి. 2 into 180 ఉన్నప్పుడు cos a, 180 minus అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos నెగిటివ్. సో మైనస్ 2 cos c into cos of a minus b మైనస్ cos 2c ని cos లో ఎలా రాసుకోవచ్చు, 2 cos square c మైనస్ 1 అండి. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే మైనస్ 2 cos square c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 1, ఆ 1 ఫస్ట్ రాయండి 1, ఇక్కడ మైనస్ 2 cos c కామన్ తీయండి, తీస్తే cos a మైనస్ b, ఈ మైనస్ కూడా కామన్ చేసినాం కాబట్టి ప్లస్ cos c, 1 మైనస్ 2 cos c ఇంటూ cos of a minus b plus cos of c ప్లేస్ లో 180 minus of a plus b. 180
180 ఉన్నప్పుడు cos ఏ 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos నెగిటివ్ అవుతుంది మైనస్ a ప్లస్ b. సో 1 మైనస్ 2 cos c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b అంటే 2 sin a sin b. So multiply of 1 minus 2 2s are 4 sin a sin b cos c. 1 minus 4 sin a sin b cos c. So ఈ వాల్యూ తీసుకొచ్చి ఆ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుంది? LHS is equals to 1/2 minus 1/2 into 1 plus ఈ cos 2a plus cos 2b minus cos 2c ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. 1 minus 4 sin a sin b cos c. జాగ్రత్తగా చూడండి 1/2 1/2 into 1 1/2 minus into minus plus 1/2 into 4 ఈ 2 4 లో 2 times so 2 sin a sin b cos c sin a sin b cos c ఈ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ మళ్ళీ క్యాన్సిల్ అవుతాయండి ఇక్కడ. అప్పుడు ఏం మిగిలింది 2 sin a sin b cos c. సో మనం ప్రూవ్ చేయాల్సింది 2 sin a sin b cos c. ఓకేనా? సో ఒకసారి చూడండి, వారు ఇచ్చింది a కామా b కామా c యాంగిల్స్ ని ట్రయాంగిల్ ఉన్నది కాబట్టి కండిషన్ తీసుకున్నాం a plus b plus c is equals to 180. దీని నుంచి a plus b is equals to 180 minus c. c is equals to 180 minus of a plus b. సో ఎలా వచ్చి sin ఇచ్చాడు sin square a plus sin square b minus sin square c. sin square a అంటే మనం ఏం రాయొచ్చు 1 minus cos 2a by 2. అలాగే cos square a అంటే 1 plus cos 2a by 2. ఈ సెకండ్ ప్రాబ్లం చేసినప్పుడు ఇక్కడ cos square a ఉంది కాబట్టి ఇక్కడ మనం యూస్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటంటే 1 plus cos 2a by 2 చేసిన తర్వాత 2 స్ప్లిట్ చేసాం 1/2 minus cos 2a by 2 plus 1/2 minus cos 2b by 2. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ మైనస్ ని ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ కి ఇవ్వాలండి. మైనస్ 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos 2c by 2. ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి చెప్పలేదు అలాగా. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మాత్రం క్లియర్గా మెన్షన్ చేయాలి మైనస్ హాఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos 2c by 2. ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ క్యాన్సిల్ అయింది. ఇంకేమి 1/2 మైనస్ మైనస్ cos 2a by 2 మైనస్ cos 2b by 2 ప్లస్ cos 2c by 2 ఉంది. సో మైనస్ 1/2 కామన్ వేస్తే cos 2a ఈ మైనస్ కూడా కామన్ లో వెళ్తుంది కాబట్టి cos 2b ప్లస్ అంటే 2 మైనస్. సో 1 మైనస్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొక మైనస్ మిగులుతుంది cos 2c. దీని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. దీని నుంచి ఈ cos 2a ప్లస్ cos 2b ప్లస్ మైనస్ cos 2c తీసుకుని ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్ లో చూసాం ప్రీవియస్ క్లాసెస్ లో. సో అలా డెరైవ్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది 1 minus 4 sin a sin b cos c. ఈ 1 minus 4 sin a sin b cos c ని ఈ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 minus 1/2 into 1 minus 4 sin a sin b cos c. ఇప్పుడు ఈ 1/2 తో మల్టిప్లై చేయండి. మైనస్ 1/2 into 1 మైనస్ 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ 2 తో 4 ని క్యాన్సిల్ చేస్తే 2 sin a sin b cos c. సో ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 2 sin a sin b cos c. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సేమ్ సెకండ్ ఇలాగే చేయండి cos square a plus cos square b minus cos square c చేస్తే మనకి ఆన్సర్ ఎంత రావాలి 1 minus 2 sin a sin b cos c వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. సేమ్ మోడల్ ఏమి ఇచ్చాడు ఇక్కడ a plus b plus c is equals to 5/2. అయితే sin square a plus sin square b plus sin square c దీని ఆన్సర్ 1 minus 2 sin a sin b sin c తీసుకోమన్నాడు. సో అక్కడ 180 ఇచ్చాడు, ఇక్కడ 5/2 ఇచ్చాడు. ఆల్రెడీ మోడల్ మనం 2a మోడల్లోని ఏ మోడల్లో చేసామండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అలాగే a plus b plus c 3/2 ఇచ్చాడు. ఇక్కడ a plus b plus c is equals to 0 అని కూడా చేసామండి. ఎలాగా a plus b plus c is equals to 0 అని ఉంటే a plus b is equals to 0 minus c 0 minus c means minus c. కాబట్టి a plus b ఎక్కడైనా వస్తే ఆ a plus b ప్లేస్ లో మైనస్ c సబ్స్టిట్యూట్ చేయాలండి. మైనస్ c సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని ముందు రేషియో చూసుకోవాలి. కాస్ ఉంటే కాస్ ఆఫ్ మైనస్ c కాస్ c అవుతుంది, సైన్ ఆఫ్ మైనస్ c మైనస్ సైన్ c అవుతుందండి. సో ఇక్కడ మనకి రెండే వస్తాయి కాబట్టి cos ఆఫ్ మైనస్ c అంటే cos c, sin ఆఫ్ మైనస్ c అంటే sin c యూస్ చేయాలి. అలాగే c is equals to minus of a plus b. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 5/2 ఉంటే 5/2 రాసేవాళ్ళం, 5 ఉంటే 5 రాసేవాళ్ళం. 0 కాబట్టి రాయాల్సిన నెసెసిటీ లేదండి. ఓకేనా? సో ఈ 3 ప్రాబ్లమ్స్ చేయండి.
So next model, if a comma b comma c are angles in a triangle, prove that sin square a by 2 sin square b by 2 minus sin square c by 2 ఇలా ఇచ్చాడు. సో దీని ముందు చూస్తుంది ఏంటంటే మనం sin square a sin square b sin square c లో చూసాం. ఇప్పుడు ఏంటి a by 2 ఇచ్చాడండి. సో ఇది కూడా అంతే, దాని మధ్యలో నుంచి మనం ఏ మోడల్ చేసాం చూస్తే ఆ ప్రాబ్లం వస్తుందండి. సో చూద్దాం, ఈ 3 ప్రాబ్లమ్స్ లో ఈ ప్రాబ్లం నేను చెప్తానండి, ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అండ్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఈ రెండు మీరు చేయండి, ట్రై చేయండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. కాబట్టి మనకు తెలిసిన కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. దీని నుంచి ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 180 by 2 means 90. దీని నుంచి ఏం రాసుకోవచ్చు, సి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ ఆఫ్ ఏ బై 2 ప్లస్ బి బై 2. అలాగే ఏ బై 2 ప్లస్ బి బై 2 అని ఉంటే 90 మైనస్ సి బై 2. సో ఇలా రాసుకోవచ్చండి. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఏమి ఇచ్చాడు ఎల్హెచ్ఎస్, cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2 ఇది ఇచ్చాడండి. సో మీకు ఇందాక నేను చెప్పాను sin square a అని ఉంటే 1 minus cos 2a by 2. సో sin square a ఎలా రాసుకున్నాం, 1 minus cos 2a by 2. అలాగే cos square a ఏమని చెప్పాను, 1 plus cos 2a by 2. అంటే ఇక్కడ a ఉంటే 2a వస్తుంది, a ఉంటే 2a. అదే a by 2 ఉంటే దీన్ని డబుల్ చేయండి, a by 2 కి డబుల్ ఎంత 1, హాఫ్ కి డబుల్ 1 కదా, కాబట్టి 1 plus cos a by 2. సో కాబట్టి cos square a by 2 ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, 1 plus cos a by 2 plus cos square b by 2 ప్లేస్ లో cos square c by 2 ప్లేస్ లో 1 plus cos c by 2. ఓకే, 1 plus cos a by 2 plus 1 plus cos b by 2 plus 1 plus cos c by 2. సేమ్ ఇందాకట్లాగానే 2 స్ప్లిట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, 1 plus 1 by 2 plus cos a by 2 by 2. 1 by 2 plus 1 by 2 plus 1 by 2 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 by 2 ప్లస్ ఏం కామన్ తీయచ్చు, 1 by 2 కామన్ తీసామనుకోండి, cos a ప్లస్ cos b ప్లస్ cos c, cos a ప్లస్ cos b ప్లస్ cos c. దీని ఈక్వేషన్ 2 అనుకోండి, cos a ప్లస్ cos b ప్లస్ cos c. దాని అంతటిని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ cos a ప్లస్ cos b ప్లస్ cos c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఆల్రెడీ చేసాము, ఒకసారి చూడండి. ఫ్రమ్ 2 cos a ప్లస్ cos b ప్లస్ cos c, cos a ప్లస్ cos b ప్లస్ cos c ఇది ఇచ్చాడండి. ఇది ఏ ఫామ్ లో ఉంది, cos c ప్లస్ cos b. cos c ప్లస్ cos b అంటే 2 cos c ప్లస్ b by 2 cos c minus b by 2. 2 into cos a plus b by 2 ప్లస్ ఏం రాసుకోవచ్చు, 90 minus c by 2. ఉన్నప్పుడు cos ఏంటి, sin c by 2. ఇక్కడ sin వచ్చేసింది కాబట్టి cos c కి sin లో ఉన్న ఫార్ములా రాయాలండి. ఏమవుతుంది, 1 minus 2 sin square c by 2. ఇక్కడ బ్రాకెట్ ఉంచక్కర్లేదు, ఎందుకు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో 1 minus 2 sin square c by 2. ఆ ప్లస్ వన్ ఫస్ట్ రాయండి 1. ఇక్కడ దీని ముందు ఏ సైన్ లేదు కాబట్టి ప్లస్ 2 sin c by 2 కామన్ చేద్దామండి. తీస్తే cos of a minus b by 2 minus sin c by 2 minus sin c by 2. 1 plus 2 sin c by 2 separate చేయండి, a by 2 minus b by 2 minus sin of c by 2 plus ఏం రాయించండి, 90 minus of a by 2 plus b by 2. cos of a by 2 minus b by 2. 90 ఉన్నప్పుడు sin ఏంటి, cos. సో minus cos of a by 2 plus b by 2.
1 plus 2 sin c by 2. So cos of a minus b minus cos of a plus b. A plus a by 2, b plus b by 2 ఉందండి. So cos of a minus b minus cos of a plus b అంటే 2 sin a by 2 into sin b by 2. So simplify చేస్తే 1 plus 2 2s are 4 sin a by 2 sin b by 2 sin c by 2. So cos a plus cos b plus cos c value 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2 వచ్చిందండి. సో ఆ వాల్యూ తీసుకొచ్చి 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. From 2 LHS is equals to 3 by 2 plus 1 by 2 into. సో దీని ప్లేస్ లో రాస్తున్నాను కాబట్టి ఏమవుతుంది 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2 3 by 2 plus 1 by 2 into 1 1 by 2 plus ఇందాక ఈ 2 4 లో 2 టైమ్స్ 2 sin a by 2 sin b by 2 sin c by 2. సో ఇక్కడ చూడండి LCM చేస్తే 2 కి 2 కి LCM 2 డినామినేటర్స్ సేమ్ అయినప్పుడు న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో 3 plus 1 4 4 by 2 అంటే 2 plus 2 sin a by 2 sin c by 2. సో 2 కామన్ తీస్తే 2 into 1 plus sin a by 2 sin b by 2 sin c by 2. అర్థమైంది ఇక్కడ 3 by 2 ఈ 1 by 2 తో మల్టిప్లై చేసి ఇక్కడే చేసేయకూడదు LCM. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి ఇంటూ అప్లై చేయాలి. సో 1 by 2 into 1 1 by 2 plus 1 by 2 into 4 అంటే ఈ 2 4 లో 2 టైమ్స్ 2 sin a by 2 sin b by 2 sin c by 2. ఇక్కడ చూడండి ఇప్పుడు సెపరేట్ అయిన టర్మ్స్ 3 by 2 plus 1 by 2 LCM 2 కాబట్టి డినామినేటర్స్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసుకోవచ్చు. 4 by 2 ఈ 4 దీనిలో 2 టైమ్స్ సో R2 E2 అని ప్లస్ 2 sin a by 2 sin b by 2 sin c by 2. ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది 2 plus 2 4 వేసేయకూడదు. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి 2 కామన్ తీసాను 2 1 plus sin a by 2 sin b by 2 sin c by 2. సో ఇదే వేలో మనం ఈ 2 ప్రాబ్లమ్స్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఓకేనా. చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఈ రోజు చెప్పిన క్లాస్ మాత్రం ఖచ్చితంగా షూర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 99%. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి ఈ 2 ప్రాబ్లమ్స్ ఓకే.